ఖాళీ చేయి. ఏమిటండి వారెంట్ లేకుండా వచ్చి ఇవ్వాలంటారా అన్నంత తేలిక సమయ సందర్భం లేకుండా ఇల్లు ఖాళీ చేయమంటారేంటండి? అయినా ఇల్లు ఖాళీ చేయవలసినంత మహాప్రాధం నేనేం చేశాను? పురాతనం చెప్పద్దు, తక్షణం ఇల్లు ఖాళీ చేయి. మీరు హఠాత్తుగా వెళ్ళిపోమంటే మాకు వేరే ఇల్లు దొరకద్దు. నీకు వేరే ఇల్లు ఎందుకయ్యా? అయినా ఇలాంటి వాళ్ళు ఉండవలసింది ఇళ్లలో కాదు, గుళ్ళలో. ఏమిటండి ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమిటా అసలు ఇల్లు ఎలా కట్టాను? సిమెంటుతో కాదు ఆయన, గడ్డి తిని కట్టాను. పైసా కూడబెట్టి ఎంతో అపరూపంగా కట్టించుకున్న ఇంటిని మసేసారు కదా. మసే కాంక్రీట్ పనుల క్యాటించిన ఈ క్యాసెట్లు ఏమిటి, ఇంట్లో ఈ గోపదీపాలు ఏమిటి, అయ్యో వంటింటికి బెడ్రూమ్కి తేడా ఏమిటో చేశాడంటే. అయ్యా కుచేరరావు గారు, మీ బాధ నాకు అర్థమైంది. మా ఆవిడిక కాస్త దైవభక్తి ఎక్కువ. నిత్యం దూపమైన క్యాసెట్లు అంటారా? దాన్ని గడ విప్పితే నిజంగానే మీ గొడవ తాకేస్తారు. అబ్బా మీ శ్రేయస్కోండి క్యాసెట్ ఉపయోగించేది. పురాణం చెప్పొద్దు, తక్షణం ఇల్లు ఖాళీ చేయి. అయ్యా కుచేరరావు గారు, ఈసారి క్షమించండి. ఏమిటయ్యా క్షమించేది? అన్నటికి మొన్న ఇంట్లో ఇలాగే దూపం వేస్తే పక్కింటి వాళ్ళు పరిస్థితికి ఫోన్ చేసి పెట్టేస్తే వాళ్ళని చల్లబట్టడానికి నాకు ఎంత పని నీకేం తెలుసు. ఈసారి నిజంగా చల్లబడ్డా వాళ్ళు రానని మరీ వెళ్ళిపోయారు. అందుచేత ఇల్లు ఖాళీ చేయి. మీరు యజమానితో మాత్రాన అద్దెకున్న వాళ్ళని బెదిరించడం ఏమీ బాగుండలేదు. నువ్వు అద్దె కడుతున్నంత మాత్రాన నా ఇంటిని సినిమాలో చేస్తానంటే సహించేది లేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఇల్లు ఖాళీ చేయమంటారు. చెయ్యకపోతే సామాను బయట ఇస్తాను. అయితే ఖాళీ చేయాల్సిందేనా? చేయాల్సిందేనా? తప్పదు. సరే, నేను ఇల్లు ఖాళీ చేయను సార్. మంచిది. ఇల్లు ఖాళీ చేయవా? ఈ ఇల్లు నాది. కానీ నేను అద్దె చెల్లిస్తున్నాను. అయితే ఈ ఇంటి మీద నాకు హక్కు ఉంటుంది. ఉండదు. ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎలా అంటే దున్నేవాడిదే భూమి, అద్దె చెల్లించేవాడిదే ఇల్లు అని రాసిన గవర్నమెంట్ నేను నమ్మను. నమ్మకపోతే నీ కర్మ. చూడు, నేను కనుక కోర్టుకి వెళ్ళానంటే ఈ ఇల్లు నాకవుతుంది. పురాణం చెప్పొద్దు. పిచ్చివాడ, నెల నెల నీకు అద్దె కొట్టినట్లుగా ఓచర్ మీద సంతకం ఎందుకు తీసుకుంటున్నాను అనుకుంటున్నావు? నువ్వు ఇలా ఎదురు తిరిగినప్పుడు కోర్టులో నీపై దావ వేసి నీ ఇల్లు స్వాధీనం చేసుకోవడానికే. అమ్మో ఈ అంత దురాలోచన. ఇది దురాలోచన కాదు కుచేరరావు, దూరాలోచన. అంటే ముందు చూపు. నువ్వు కనుక మరోసారి ఇల్లు ఖాళీ చేయమన్నావో నేను కోర్టుకి అడ్డు ఖాయం. ఇదిగో రాయవా, ఇప్పుడు నేను ఏమన్నానయ్యా? ఇల్లు కాస్త చక్కగా చూసుకోమని చెప్పాను. అయినా గృహమైన దేహమైన శుభ్రంగా చూసుకుంటేనే కదయ్యా 10 కాలంలో బదిలిగా ఉండేది. కాస్త అమ్మాయికి చెప్పవయ్యా. అలా అన్నారు, బాగుంది. మా ఆవు నేను మందలిస్తానులేండి. సరే కనపడతలేదు. ఇదిగో రాయవా, ఓ 10 రూపాయలు ఇవ్వయా. ఎందుకు వచ్చాక చెప్తా. అంటే ఇస్తానని చెప్పరా మీరు? నా విలువైన సమయాన్ని నువ్వు వచ్చినందుకు వైదేహి, వైదేహి, ఏం చేస్తున్నావే? కొట్టారంటే ముఖం పగిలిపోతుంది. ఈ దూప దీపాలతో ఇల్లంతా మసిపోయిపోయింది కదండి. వంటి లేదు, బెడ్రూమ్ లేదు, తేడా లేదని ఆ ఇంటైన గొడవ చేస్తాడు. నన్ను చూడవే, నేరేడు పండుగ ఉండేవాడిని నిమ్మ పండుగ చేస్తాను కదంటే. అయితే
అని చెప్పి వెళ్ళిపోలేదు. చిత్రం చూశారు, మీరు నా పక్కనే ఉన్నా అని కనబడలేదండి. అసలు అసలు ఈ వర్గానికి భక్తి పిచ్చేమిటే? అదిగో ఆ మాట అంటే నాకు ఒళ్ళు వండుతుంది. అసలు నేను ఈ పూజలో వ్రతాలు చేసేది దేనికోసం అండి? దేనికోసం? సంతానం కోసం. ముక్కోటి దేవతల్లో ఒకరైనా కలిసి మనకు సంతానం ఇస్తారనే కదండి నేను ఈ పూజలు చేసేది. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. లేదు, మీరే ఇంకా అజ్ఞానంలో ఉన్నారు. శ్రీరామచంద్రుడు ఎలా పుట్టాడు? పాయసం తాగితే. సీతాదేవి ఎలా జన్మించింది? భూమి దున్నితే. నాకు తనిదా నీ పిచ్చి కుదురుతుంది. నువ్వు ఇలా పూజలు పునస్కారాలు అంటూ డబ్బుని విచ్చవడిగా ఖర్చు చేస్తే రేపు